హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ చూసాం కదా. అలానే ఈరోజు ఇంకొక ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. అంటే ఇది సిడి ద్వారానే ఇది కూడా, బట్ కొన్నిసార్లు ఇంటర్వ్యూ క్వశ్చన్ అనేది అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, సో ఏంటంటే ఫస్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక కాలం ఉంది, ఈ కాలంలో డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. లైక్ ఇక్కడైతే కలర్ అనే కాలం ఉంది, ఇక్కడ రెడ్, బ్లూ, గ్రీన్, ఆరెంజ్ ఇలా మనకు ఉన్నాయి అన్నమాట. ఇన్పుట్ ఇది. ఓకే, సో ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటంటే ఇలా రావాలి అవుట్పుట్ అనేది. సో అవుట్పుట్ అనేది మనం ఇలా డిస్ప్లే చేయాలన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఇన్పుట్ ఇలా ఉంది, బట్ అవుట్పుట్ వచ్చేసరికి ఇలా రావాలి. ఓకే, సో ఇది కూడా సిడి ద్వారా సో మనం అయితే చేయొచ్చు అనమాట. సో ఇది ఎలా ఏంటనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఫస్ట్ నేను ఇక్కడ టెస్ట్ అనే ఒక టేబుల్ తీసుకున్నాను. ఇక్కడ కలర్ అనే ఒక కాలము, అలానే varchar, అలానే ఒక శాంపిల్ డేటా ఒక 4 rows అనేది ఇన్సర్ట్ చేశాను అనమాట. చూస్తే మీకు తెలుస్తుంది. చూడండి, ఇక్కడ 4 records ఉన్నాయి కదా. సో ఇలా మనం డేటా అనేది ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ కోసం నేను ఏం చేశానంటే ట్రై టు సీ దట్. ఫస్ట్ ఇక్కడ ఒక సిటీ తీసుకున్నాను. దీని పేరు వచ్చేసరికి cd_first. ఓకే, మీరు పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేనైతే టైం బీయింగ్ ఇలా ఇచ్చాను అనమాట. ఇక్కడ ఏం లేదనమాట. సో నేను రో నెంబర్ అనే ఫంక్షన్ తోటి రో నెంబర్ అనేది నెంబరింగ్ అనేది జనరేట్ చేస్తాను. బేసికల్గా మనకి ఎన్ని రోస్ ఉన్నాయి? 4 rows ఉన్నాయి అనమాట. ఓకే, సో రో నెంబర్ ఏం చేస్తుంది? ప్రతి రో కూడా ఒక నెంబరింగ్ అనేది ఇస్తుంది. 1 2 3 4 అనేది ఇస్తుంది అనమాట. సో నేను ఇక్కడ ఎటువంటి పార్టీషన్ ఏం చేయడం లేదు. ఫర్ టైమింగ్ చూడండి, 1 2 3 4. ఓకే, సింపుల్. నేను ఇక్కడ ఎటువంటి లాజిక్ ఏం రాయటం, జస్ట్ రో నెంబర్ అనే ఫంక్షన్ ఇచ్చేసి ఇలా ఎగ్జిక్యూట్ చేశాను. ఇది ఒక ఈ వచ్చిన అవుట్పుట్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది, ఎక్కడ cd_firstలో. సో దాని తర్వాత ఇంకో cd రాస్తున్నాను, ఏమని cd_second. ఇక్కడ కూడా సేమ్ అదే. ఓకే, సో దేర్ ఇస్ నో చేంజ్ అంటారు ఎక్కడ కూడా. సో సేమ్ లాజిక్ సేమ్ అన్నమాట. చూడండి, 1 2 3 4 అదే కలర్స్ సేమ్. సో అయితే ఇప్పుడు ఏం చేశాను, ఇది ఒక సిటీ, ఇది ఒక సిటీ. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఆ రెండు సిటీని క్రాస్ జాయిన్ చేస్తాను. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెలెక్ట్ ఫ్రమ్ cd_first alias A క్రాస్ జాయిన్ cd_second alias B. ఓకే, సో మనకు తెలుసు కదా, క్రాస్ జాయిన్లో ఎటువంటి ఆన్ కండిషన్ అనేది ఉండదు. రిమైనింగ్ లైక్ ఇన్నర్ జాయిన్ కావచ్చు, లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు, వాటికి మనం కండిషన్ అనేది స్పెసిఫై చేయాలి. అంటే రెండు టేబుల్స్ మధ్య మీరు ఎప్పుడైనా సరే జాయిన్ చేస్తుంటే వీ నీడ్ టు స్పెసిఫై ఆన్ వాట్ బేసిస్ వీఆర్ ట్రైంగ్ టు జాయిన్. బట్ ఇక్కడ మనకి ఎటువంటి కండిషన్ అనేది ఉండదు అనమాట క్రాస్ జాయిన్లో. సో నేను ఏం చేస్తానంటే చూడండి, జస్ట్ క్రాస్ జాయిన్ చేస్తాను. క్రాస్ జాయిన్ చేసినప్పుడు ఏం చేస్తానంటే ఏ టేబుల్లో అంటే ఏసీటీ టేబుల్లో ఉన్న కలరు, అలానే బీసీటీ టేబుల్లో ఉన్న ఈసీటీ టేబుల్లో ఉన్న కలరు జస్ట్ తీసుకున్నాను. అలానే ఇక్కడ ఏ డాట్ కలర్ వర్సెస్ బి డాట్ కలర్, ఎందుకంటే మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఇదే కదా, వర్సెస్ అంటే రెడ్ వర్సెస్ బ్లూ ఇలా రావాలి కదా. సో దానికోసం ఇలా రాశాను అనమాట. సో అలానే నేను వేరే కండిషన్ రాశాను. బట్ ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం, ఇదేమొస్తుందో చూద్దాం. చూడండి ఇక్కడ, సో లెట్ మీ టేక్ ఇట్. సో ఇదేం చేస్తుందంటే అంతా కూడా క్రాస్ జాయిన్ జరుగుతుంది అన్నమాట. చూడండి, ఈ ఫస్ట్ రికార్డ్ అనేది రెండో టేబుల్లో అన్ని రికార్డ్స్కి ఇటరేట్ అవుతుంది, అంటే ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఓకే, రెడ్ అనేది ఎన్ని రోస్ ఉన్నాయి? ఫస్ట్ సెకండ్ టేబుల్లో 4 rows ఉన్నాయి కదా, 4 times వచ్చింది. మళ్ళీ బ్లూ 4 times, గ్రీన్ 4 times, అలానే ఆరెంజ్ 4 times. ఇలా మనకి ఎగ్జిక్యూట్ అయిందన్నమాట. సో మీకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ కోసం నేను ఏం చేస్తానంటే ఏ డాట్ రో నెంబర్ కూడా తీసుకుంటాను. అలానే ఇక్కడ బి డాట్ నెంబర్, సో దట్ మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఐ థింక్ సమ్వేర్ మిస్టేక్, నో ప్రాబ్లం. ఇక్కడ డబుల్ కామా ఇచ్చేస్తాను, ఇట్స్ ఓకే. చూడండి ఇక్కడ, సో మనకి నెంబర్ 111, అలానే సెకండ్ టేబుల్ 1 2 3 4, ఎందుకంటే 4 records ఉన్నాయి కాబట్టి. మళ్ళీ ఫస్ట్ టేబుల్లో సెకండ్ రికార్డ్ అనేది సెకండ్ టేబుల్ అన్ని రికార్డ్స్కి ఇలా మనకి ఏంటంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి? అవుట్పుట్ ఇలా కావాలి, ఏమని? రెడ్ వర్సెస్ బ్లూ, రెడ్ వర్సెస్ గ్రీన్, రెడ్ వర్సెస్ ఆరెంజ్. సో ఇక్కడ మనకి రెడ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది.
మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉందన్నమాట రెడ్ వర్సెస్ బ్లూ, రెడ్ వర్సెస్ గ్రీన్, రెడ్ వర్సెస్ రెడ్. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి లాస్ట్ రో అనేది రెడ్ వర్సెస్ రెడ్ ఉంది. ఓకే, బట్ మనకు అవుట్పుట్లో అయితే లేదు కాబట్టి ఈ రికార్డు ప్లస్ రిమైనింగ్ ఈ రికార్డ్స్ మొత్తం కూడా ఎలిమినేట్ చేయాలి. ఓన్లీ ఈ 3 రికార్డ్స్ మాత్రమే, ఈ 3 రోస్ మాత్రమే మనకు కావాలన్నమాట. ఓకే, సో దానికోసం నేను ఏం చేశానంటే, సో అవుట్పుట్ క్వరీ చూద్దాం. A dot number is equal to 4 and B dot number is not equal to 4. ఓకే, ఏ టేబుల్లో నెంబర్ అనేది 4 అయి ఉండాలి, అలానే బి టేబుల్లో నెంబర్ అనేది 4 అయి ఉండకూడదు అన్నమాట. ఓకే, సో మీరు చూస్తే ఇక్కడ ఏ టేబుల్లో 4 అయి ఉండాలి. ఓకే, ఇది ఏ టేబుల్, బట్ బి టేబుల్లో 4 అయి ఉండకూడదు. అంటే ఈ రికార్డ్ అనేది ఎలిమినేట్ అవుతుంది. సో అలానే ఇవన్నీ కూడా ఎలిమినేట్ అయితే ఓన్లీ ఈ 3 రికార్డ్స్ మాత్రమే వస్తాయి. ఓకే, కావాలంటే ఫైనల్ అవుట్పుట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. దాట్స్ ఇట్. ఓకే, ఇది ఏ టేబుల్, ఇది బి టేబుల్. మనం ఏం రాస్తాం, ఏ టేబుల్లో ఓన్లీ 4 ఉండాలి, అలానే బి టేబుల్లో 4 ఉండకూడదు. దాట్స్ ఇట్. 1 2 3 ఉన్నాయి, 4 లేదు కాబట్టి మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది వచ్చేసింది. ఇలా మనం ఏంటంటే, అంటే కొన్నిసార్లు ఇలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు. సో మనకి సిటీ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ మెర్జ్ స్టేట్మెంట్ ఎలానో సిటీ కూడా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం రియల్ టైంలో ఇచ్చడానికి అవకాశం అనేది ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ఎటువంటి కండిషన్స్ ఏం వాడాలి, జస్ట్ సింపుల్ స్టేట్మెంట్ ఓన్లీ. ఐ థింక్ వీ గాట్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. సో మీకు ఇప్పుడు ఈ అవసరం లేదు కాబట్టి రిమూవ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి కాల్ ఇలా వస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎనీ ట్రైనింగ్ ప్లీజ్ సెండ్ ఎన్ ఈమెయిల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.